బనకచెర్ల చుట్టూ పొలిటికల్ బాంబుల మూత మోగుతుంది. ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేంటని ఏపీ వాదిస్తుంటే ముమ్మాటికి తప్పేనని ఇటు తెలంగాణ నేతలు బల్లగుద్దుతున్నారు. దీనిపై లోకేష్ స్పందించడంతో ఇష్యూ మరింత మండుతుంది. ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే అనేక రకాలుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీ స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి. కేంద్ర జలసంఘం బనకచెర్లపై ప్రత్యేకంగా ఓ టెక్నికల్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. త్వరలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి లోకేష్ బనకచెర్లపై కొన్ని కామెంట్లు చేశారు. వృధాగా సముద్రంలోకి వెళ్తున్న జలాలతో ప్రాజెక్టు కట్టుకుంటే తెలంగాణకు ఉన్న అభ్యంతరం ఏంటన్నది ఆయన ప్రశ్న. జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన గుర్తు చేశారు. తెలుగువారి సంక్షేమం కోసం అవసరమైతే తెలంగాణతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారాయన. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. అయితే లోకేష్ వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయని అన్నారు. అలాగే తెలంగాణకు గుదిబండలా మారిన బనకచెర్లను అడ్డుకొని తీరుతామని చెప్పారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మరోవైపు గోదావరి జలాలను ఆంధ్ర వాళ్లు తరలించుకుపోవడానికి కారణం బీఆర్ఎస్ అని ఆరోపించారు మహేష్ గౌడ్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వారు అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీలో కొందరు నాయకులు రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని సూచించారు. మొత్తంగా బనకచెర్ల ప్రాజెక్టు అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. నీటి మీద నిప్పును రాజేస్తూ సలసలా మరిగిస్తోంది.